దేవుడి విషయంలో, చేసేటువంటి పనుల విషయంలో, బ్రతికేటువంటి బ్రతుకు విషయంలో, కుటుంబ జీవన విధంలో, సమాజంలోని బ్రతుకు విషయంలో, ప్రవర్తన విషయంలో 90% మంది పరిశీలన లేకుండా సాగిపోతున్నారు. ఏ 10 మందో తాము నడుస్తున్న నడతను కొద్దిగా వివేచించుకుంటున్నారు. ఆ 10 మంది ధన్యులు అవుతున్నారు. మళ్ళీ మిగిలిన 90 మంది అదే అజ్ఞానంగా అడుగులేస్తున్నారని చెప్పానే. 90 మంది మళ్ళీ లోకపరంగా చూస్తే తెలివి తక్కువోళ్ళు కాదు, మంచి పనోళ్ళు. స్టడీలో, జాబులో, హోదాలో, అధికారాల్లో, పదవుల్లో ఎందులో రాజీ లేదు, ఒక రేంజ్లో ఉంటారు. మళ్ళీ తెలివితేటలు మిగిలిన దేవుడి విషయం ఒక్కటి మినహాయించి మిగిలిన అన్ని విషయాల్లో తెలివి గల వాళ్ళే. కానీ తమ జీవితాన్ని వాళ్ళు ముగించినప్పుడు వాళ్ళ జీవితాన్ని పరిశీలిస్తే చాలామంది జీవితాలు విషాదాంతాలుగా మారిపోయాయి. చాలా జీవితాలు విషాదాంతాలుగా ముగించబడ్డాయి. ఇలా ముగించబడ్డ ఘట్టాలు బైబిల్లో ఉన్నాయి, మన బయట సమాజంలో ఉన్నాయి. ఆరంభాలు అద్భుతం, కానీ ఒక వివేచన జ్ఞానం అనేది లేకుండా, తాము నడుస్తున్న నడతను పరిశీలించి చూసుకోకుండా అజ్ఞానంగా అడుగులు వేసి దేవుడిచ్చిన జ్ఞానాన్ని నిరర్ధకం చేసుకొని తమను తామే పాడు చేసుకున్న వాళ్ళు నీకు తెలిసి చాలామంది ఉన్నారు. ఎంతమంది ఈ విషయాన్ని అంగీకరిస్తారు? థ్యాంక్ యూ. మీరు నేను అంగీకరించదని ఒకవేళ మీరు అన్నా కుదరదు, అంగీకరించి తీరాల్సింది. ఎందుకంటే సమాజంలో చివరికి నీ ఫ్యామిలీలో కూడా కొంతమందిని చూసే ఉంటావు నువ్వు గతంలో. టోటల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, భక్తి విషయమే కాదు, బ్రతుకు విషయంలో కూడా ఒక దశలో మనం అజ్ఞానాంధకారంలో కూర్చొని ఒకవేళ ఆలోచించకపోయినా, దేవుడు మన మనోనేత్రాలు వెలిగించిన తర్వాత అయినా కొద్దిగా ఆలోచించి అడుగులు వేయాలి అనేది ఇక్కడ మొదటి మాట. దేవుడు నేర్పుతున్న పాఠం. దేవుడు ఏదన్నా పని చేస్తే దోషరహితంగా చేస్తాడా, దోష సహితంగా చేస్తాడా? దేవుడు ఏదన్నా పని చేస్తే దోషరహితంగా ఉంటుంది, ఏ దోషం ఉండదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు, ఆయనేమి అమాయకుడు కాదు, పిచ్చోడు అంతకన్నా కాదు. ఏదన్నా పని చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. అయినా సరే తాను చేసిన పనులను సైతం మళ్ళీ వెతికి పరిశీలించి చూసుకోవటం అనేది దేవుడు చేశాడని ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం దగ్గర నుండి మనం చదివితే 6 సార్లు దేవుడు ఈ విషయాన్ని స్పష్టపరుస్తున్నాడు. వెలుగును చేశాడు, అది ఎలా ఉందో చూశాడు, మంచిగా ఉంది. చెట్లను చేశాడు, ఎలా ఉంది, మంచిగా ఉంది. నక్షత్రాదులను చేశాడు, సూర్యచంద్ర నక్షత్రాదులను ఎలా ఉందో చూశాడు, మంచిది. ఆకాశ పక్షులను చేశాడు, సముద్రపు చేపలను చేశాడు, ఎలా ఉందో చూశాడు, మంచిది. జంతువులను చేశాడు, ఎలా ఉందో చూశాడు, మంచిది. మానవులను చేశాడు, ఎలా ఉన్నారో చూశాడు, మంచిది. దేవుడు తాను చేసినది యావత్తూ చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను అన్నాడు. దేవునికి మహిమ. తర్వాత అది మానవుని ద్వారానే తిరిగి పతనమైంది. ఆ పతనమైన దాన్ని కూడా మళ్ళా దేవుడు చూచి దాన్ని తిరిగి బాగు చేయటం మొదలుపెట్టాడు. ఆ బాగు చేసే ప్రక్రియలోనే భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. అంటే దేవుడు ఏదైనా ఒక పని చేస్తే దాన్ని గురించి పరిశోధిస్తాడు. అది మంచిగా ఉంది అంటేనే తృప్తి చెంది వదులుతాడు. అందులో ఏ లోపం ఉన్నా దాని మీద యుద్ధం ప్రకటిస్తాడు, పోరాటం మొదలు పెడతాడు, పని చేయటం మొదలు పెడతాడు, సరి చేయటం మొదలు పెడతాడు. మన ప్రభు, మన దేవుడు మనోనేత్రాలు వెలిగించిన తర్వాత అయినా మనం కొద్దిగా వివేచనాత్మకంగా అడుగులు వేయాలి. ఒకరోజు పొద్దు పొడిచి సాయంత్రం ముగిసిపోతుంది. 24 గంటల కాలంలో మనం బ్రతుకుతున్న బ్రతుకు, మనం చేస్తున్న భక్తి, మనం నడుస్తున్న నడత, మన కుటుంబ జీవనం, మన అలవాట్లు, వ్యవహారాలు అన్నీ కూడా మనం పరిశీలించుకోవాలి. దేవుడే నేర్పుతున్నాడు మాదిరి.
ఈ పరిశీలన లేకుండా రఫ్గా మనం వెళ్ళిపోవడానికి వీల్లేదు. అలా రఫ్గా వెళ్ళిన వాళ్ళు బ్రతుకును దుర్భరం చేసుకున్నారు, జీవితాన్ని సార్థకం చేసుకోలేకపోయారు, తమకు దేవుడిచ్చినటువంటి అవకాశాలని, టైముని పాడు చేసుకున్నారు, నిష్ఫలం చేసుకున్నారు. మనం అలా ఉండకూడదని దేవుడు ఆశిస్తున్నాడు. లోకంలో ఇప్పుడు చాలామంది అదే పద్ధతిలో కొనసాగుతున్నారు. కానీ ఆయన రక్తంలో కడగబడిన మనం అలాంటి ముగింపుల్లోకి వెళ్ళకూడదు. మన బ్రతుకు ఒక అర్థవంతంగా ఉండాలని దేవుడు ఆశించి ఈ పాఠాన్ని మనకు రాసి పెట్టాడు. ఆర్థిక వ్యవస్థని పరిశీలించు. వచ్చేది కొంచెం, చేసేది ఎక్కువ, అట్లయితే తగ్గించుకో. జనాలకి బిల్డప్గా కనపడాలని ఓవర్ యాక్షన్ చేయొద్దు. 5,000 పెట్టినా చీర ఉంది, 10,000 పెట్టినా ఉంది, 15 ఉంది, లక్షకు ఉంది, 10 లక్షలు కూడా చీర ఉంది, 200 కూడా చీర ఉంది. ఆర్థిక స్థితిని బట్టి తగ్గించుకో, కొంచెం తగ్గించుకో. ఈ మెంటల్ టార్చర్ కన్నా కూడా కొంచెం తగ్గించుకొని బతకటం యుక్తం కదా. అట్లా ఎక్కడ బ్యాలెన్స్ మిస్ అవుతున్నాం, ఎక్కడ మనం ఓవర్ యాక్షన్ చేస్తున్నాం, ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది, ఎక్కడ మనం బాధ్యత రాహిత్యంగా అడుగులు వేస్తున్నాం, పరిశీలించుకొని ఆర్థిక వ్యవస్థని బాగు చేసుకో. ఈ సంవత్సరాంతంలో అన్ని పరిశీలించుకొని లెక్కలు బ్యాలెన్స్ చేసుకొని ఒక నూతనమైన అడుగుల కోసం మనం సిద్ధపడాలి. అది దేవునాత్మ మనకు నేర్పుతున్న పాఠం. ఈ సంవత్సరం అంతా మీరు ప్రయాణం చేశారు, మీరు చేసిన ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. అవి ఎలా ఉన్నాయో కొంచెం పరిశీలించి చూసుకోండి. ఒకవేళ మీరు నిర్లక్ష్యం చేస్తే వాటి ఫలాన్ని మీరు ఇక ముందు భవిష్యత్ అంతా అనుభవించాల్సి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు. భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? కాపురం కూలిపోయే పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది? ఎవరి పొరపాటు వల్ల వచ్చింది? భార్య అంటది, ఆయన ఫుల్ తేడా అన్న, తట్టుకోలేం. భర్త అంటాడు, ఆ అమ్మాయి ఫుల్ తేడా, తట్టుకోలేం. లోకస్తులైతే వాళ్ళకి నేను చెప్పను, ఎందుకంటే వాక్యానికి వాళ్ళు లోబడరు. మీరు దేవుని సంబంధులు గనక, దైవికమైనటువంటి వ్యక్తులు గనక, పరిశుద్ధాత్మ సంబంధులు గనక, పరిశుద్ధాత్మ నడిపింపు కింద మీరు పిలువబడ్డారు గనక, ఆ మేఘం కింద నడిపించబడతారు గనుక, షకీనా మేఘపు నీడలో మీరు ప్రయాణం చేసే వ్యక్తులు గనుక, మీ నడత అన్యుల నడతలాగా ఉండకూడదు. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి అన్నాడు. మీరు వాగ్దాన ఫలం అనుభవించినట్లు మీకు ఓరిమి అవసరమై ఉన్నది అన్నాడు. కరడుగట్టిన దుర్మార్గులను సైతం వారి ప్రేమ చేత జయించినటువంటి స్త్రీమూర్తులు లేకపోలేదు. పరమ మూర్ఖురాలైన భార్యలను సైతం తమ ఓర్పు చేత గెలిచిన భర్తలు లేకపోలేదు. ఎవరో ఒకళ్ళు తమ అహాన్ని సిలువ వేయగలిగితే కాపురాలు నిలబడతాయి. ఎవరో ఒకళ్ళు తమ అహాన్ని తగ్గించుకోగలిగితే, అణిచివేయగలిగితే, జయించగలిగితే కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. పోనీ నా దేవుడు నా కోసం ఇన్ని బాధలు పడ్డాడు, నేను నా కుటుంబం కోసం కొంచెం సహిస్తే ఏమైంది, పర్వాలేదు, తట్టుకుంటా. ప్రసవ వేదనకి తట్టుకోలేని స్థితి ఈరోజు స్త్రీది. అంతేకాదు చిన్నపాటి మాటల్ని తట్టుకోలేదు, తృణీకారాలను తట్టుకోలేదు, వెంటనే రివర్స్ అయిపోయి గొడవ, గందరగోళం. లోకస్తులతో నాకెందుకు? దేవుని సంబంధులు, దేవుని వాక్యం ఎరిగిన వారు గనక, దేవుని పరిశుద్ధులు గనక. కొంతమంది విడిపోరు కానీ రోజు ఇంట్లో పోడు, రోజు ఇంట్లో గొడవ, పిల్లలకి అదొక నరకం. మళ్ళీ గొడవలు కూడా అన్ని చెంచా వ్యవహారాల దగ్గరే, కరేపాకు గొడవలు అన్నమాట. భార్యాభర్త ఇద్దరు ఒక కాలువ గట్టును పోతున్నారంట, బాగా పెద్దగా పారుతుంది కాలువ గట్టును పోతున్నారు ఇద్దరు నడుచుకుంటూ. భర్త భార్యతో అన్నాడు, ఆ కాలువ ఒడ్డునున్న పొలం అంతా చూపించి, మంచి నల్లరేగడే, ఇందులో ఊరేస్తే మామూలుగా ఉండదు అమ్మాయి అన్నాడంట. ఆమె పెంకి మనిషి, ఈయన నందంటే ఆమె ఇంకొకటి అంటది అన్నమాట, పంది అంటది. ఒప్పుకోదు, ఏంది ఊరే, ఏం చేద్దాం, ఆఫ్ మైండ్ వాళ్ళ ఆలోచనలు ఇంతే ఉంటాయి.
వరి ఎంత రేటు, మిర్చి ఎంత రేటు. ఇదే నల్లరేగడి నెలలో మిరప చేను వేస్తే మామూలుగా పండదన్న. నువ్వు నేను ఒకటంటే నువ్వు ఒకటి అనవాకు. నల్లరేగడి నేల అయినా ఈ నేలకున్న లక్షణాన్ని బట్టి పక్కన నీళ్ళు ఉంది కాబట్టి ఊరేస్తే మామూలుగా ఉండదు అంట. పక్కన నీళ్ళు ఉన్నాయని నేను కూడా చెబుతుంది. నీళ్లు లేకపోతే కష్టం. నీళ్లు పక్కన కాలువ పారుతుంది, చక్కగా పైప్ వేసుకొని మోటార్ వేసుకొని లాక్కోవచ్చు. మిరప చేను వేస్తే మామూలుగా పండదు. మిర్చి రేటు ఎట్టుందే, 22 ఏళ్ళు. అరే మళ్ళీ అట్లా అంటావు. ఇప్పుడు ఏదో అన్నాను అనుకో, సరే ఇప్పుడు నేను ఒరే అన్నాను అనుకో, వేస్తే బాగా అనొచ్చు. నువ్వు ఎందుకు ఇట్లా? నేను మిర్చి అన్నాను అనుకో, సరేలే నువ్వు అనొచ్చుగా, నువ్వెందుకు అట్లా? నాతో కొడతాను ఎందుకు కొడతా? నేను అనలేనా? ఏంది చెప్పు. ఇంతకు పొలం ఎవరిది? పొలం వీళ్ళదా? వీళ్ళేమన్నా వ్యవసాయం చేస్తున్నారా? కాలువ కట్ట మీద పోయి కట్టేవారం చూసుకోవాలి. దాన్ని పక్కన పెట్టి ఎడికి పోయారు? చివరికి ఏం జరిగింది తెలుసా? ఒక్క తోపు దోశాడు నీళ్ళలోకి. అంటే జస్ట్ సరదాగా నవ్వుకోవటానికి చెప్పట్లా, నేను కొంచెం ఆలోచిస్తారని చెబుతున్నా. ఇట్లాంటి పనికిమాలిన వ్యవహారాల దగ్గర, పనికిమాలిన విషయాల దగ్గర చెంచా వ్యవహారాలు అంటాను చూడు. ఆమె మిర్చి వేయాలన్నా, ఆయన ఒరేయాలన్నా పొలం వాళ్ళది కాదుగా. తమది కాని దానికి వాళ్ళు అంతసేపు రెచ్చిపోవాల్సిన అవసరం ఏముంది? పెంకెత్తనం, అల్లరి, ఇలాంటి వ్యక్తులు ఉన్న ఇళ్లలో సమాధానం ఉండదు, శాపం ఏలుబడి చేస్తుంటుంది. ఇంకా చెప్పాలంటే దురాత్మలు ఆవరించి ఉంటాయి ఇంటిని. ఎందుకంటే ఈ టెంపర్ ఉన్న మనుషులు, ఈ తొందరపడి ఉద్రేకపడే మనుషులు, షార్ట్ టెంపర్ అంటారు చూడండి, ఇట్లాంటి వాళ్ళు ఉన్న దగ్గర దురాత్మలు ఉంటాయి. ఎందుకంటే వాటికి మంచి ఆఫర్స్ దొరికే అవకాశం ఉంటుంది. ఈ షార్ట్ టెంపర్ వాళ్ళే దన్మనిపై చేరేసుకునేది. ఈ షార్ట్ టెంపర్ వాడే దన్మనిపై పురుగు మందు డబ్బా ఓపెన్ చేసేది. వాళ్ళే చెబుతున్నారు నేను షార్ట్ టెంపర్ బ్రదర్ అంటారు. ఎందుకు బాబు, మైండ్ ఏం పోయిందా? బాగానే ఉందిగా. ఎందుకు నువ్వు వెంటనే కోపడతావు? ఎందుకు వెంటనే టెంపర్ అవుతావు? అవసరం లేదు కదా, కొంచెం ఆలోచించాలి కదా. ఇలాంటి వ్యక్తులు ఉన్న కుటుంబాల్లో ఆ పిల్లల్ని గాజేయటానికో, ఈ పెద్దల్ని గాజేయటానికో దురాత్మలు గద్దలు తిరిగినట్టు ఆ ఇంటి మీదే తిరుగుతాయి. అవసరమైందా? అనవసరమైందా గొడవ? చిలికి గాలివానైనట్టు చిన్న చిన్న విషయాలను ఇంత చేసుకొని కాపురాలు కూల్చుకునేటువంటి మూఢులుగా మీరు ఉండకూడదు. మీరు దేవుని పరిశుద్ధులు. అందుకు తగిన విధంగా మీ జీవితాలను బ్యాలెన్స్ చేసుకోవాలి అని పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. సరే ఆయనే అన్నాడు అనుకో, నేనే తగ్గించుకుందాం పర్వాలేదు, పోనీ ఆయనకే కిరీటం పడని, నా కిరీటం కింద పడని, పోతే ఏమైంది, నా భర్తేగా అనుకోవచ్చు. సమాధానం, పోన్లయ్యా నువ్వే కరెక్ట్, లేదమ్మా నువ్వే కరెక్ట్, నా భార్యేగా అనుకోవచ్చు. కానీ ఇద్దరు హానికి పోతే కుటుంబం శాపంగా మారిపోతుంది. ఇద్దరు మూర్ఖులైతే ఇల్లు ఇద్దరు కలిసి ఓడదీస్తారు. ఇద్దరు జ్ఞానవంతులైతే, కనీసం ఇద్దరిలో ఒకరైనా జ్ఞానవంతులైతే, ఒకళ్ళు ఓడదీసేవాళ్ళని ఒకళ్ళు కట్టుకునే వాళ్ళు అయి ఉంటారు. ఈ రాత్రి మన భౌతిక జీవితం దగ్గర నుంచి నేను వస్తున్నా. కుటుంబాల్లో అసమాధానానికి కారణం ఏంటి? ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం అవటానికి కారణం ఏంటి? కాపురాలు విచ్ఛిన్నం అవటానికి కారణం ఏంటి? పిల్లలు తల్లిదండ్రుల్ని మర్యాద లేకుండా వ్యవహరించడానికి కారణం ఏంటో తెలుసా? పిల్లల ముందు భర్తని తేలిగ్గా మాట్లాడిద్ది భార్య. ఆయన లోపాలని ఎత్తి చెప్పిద్ది. మీ నాన్న దద్దమ్మరా, మీ నాన్న అసమర్థుడు, మీ నాన్న సమర్థుడైతే మనకి బాధలన్నీ ఎందుకయ్యా? ఫలానా ఆయన చూడు ఎట్ట చేస్తున్నాడో, ఎంత సంపాదించాడో, ఎన్ని కొన్నాడో, మీ అయ్య కూడా ఉన్నాడు ఎందుకు? నెంబర్ 1 దరిద్రుడు, సోదోడు. ఇట్లాంటి మాటలు పిల్లల దగ్గర మాట్లాడిద్ది.
పిల్లల దగ్గర. ఇక వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ పసిగుండెలు ఏం పడిద్దో తెలుసా? మా నాన్న నంబర్ 1 వెధవా, మా నాన్న సోదరుడు, మా నాన్న ఆఫ్ మైండోడు, మా నాన్న తెలివి తక్కువ దద్దమ్మ అని ఆ చిరుప్రాయం నుంచే తండ్రిని తృణీకరించడం మొదలు పెడతారు. భార్య తృణీకరించి, పిల్లలు తృణీకరించి, ఆ భర్తకి అదొక నరకం ఆ ఇల్లు. ఎవరు లెక్క చేయరు. ఇలా వచ్చి నా దగ్గర మొత్తుకున్న పురుషులు చాలామంది ఉన్నారు. ఆమె లెక్క చేయదు, ఈ పిల్లలు లెక్క చేయదు, ఏం చేయాలన్నా నాకు నరకం లాగుంది ఇల్లు అంటారు. ప్రాణాలు తీసుకున్న తండ్రులు కూడా ఉన్నారు. నీకు తెలుసా నీ భర్తని ఎంత దిగజారుస్తున్నావో పిల్లల ముందు? కొంతమంది భర్తలు భార్యని చాలా తేలిగ్గా మాట్లాడతారు పిల్లల ముందు. ఒకవేళ మీరు వాదనాడాలి అంటే, ఏదన్నా ఇష్యూ ఉంది మాట్లాడాలంటే, కనీసం పిల్లలు ఉన్నారన్న ఆలోచన కలిగి ఉండి మీరు వ్యవహరించే తీరు పిల్లలు నేర్చుకుంటారని ఎదిగి కొంచెం జాగ్రత్త పడాలి. ఉచ్చనీచాలు మరిచి మనం ఎందుకు ప్రవర్తించాలి? పిల్లల పసిగుండెలను ఎందుకు పాడు చేయాలి? ఒక తల్లిగా నీ భర్త గురించి పిల్లలకి గౌరవనీయంగా చెప్పు. బలహీనుడైనా సరే వాని గురించి గౌరవంగా చెప్పు. మీ నాన్న అట్లా తృణీకరించకూడదు. కోపడితే నా మీద కోపడ్డాడు నా భర్త. నీకు తండ్రిగా ఉండేదానికంటే ముందు నాకు భర్త అయి ఉన్నాడు, ఆయనకి నా మీద చనువు ఉంది, స్వేచ్ఛ ఉంది, కోపడ్డాడు ఏంటి? ఓ ఏరా పెద్ద చిన్న లేదా? అలా భర్త పరువు నిలబెట్టిన స్త్రీలు ఉన్నారు. అనవసరంగా మీ నాన్న వెధవ, దద్దమ్మ, పనికిమాలుడు, తెలివి తక్కువడని చెప్పి పిల్లల గుండెల్లో తండ్రిని దిగజార్చిన తల్లులు, స్త్రీలు ఉన్నారు. మీరు ఏ కోవలో ఉన్నారో ఆలోచించుకోండి. మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు ఆలోచించుకోండి. ఖచ్చితంగా ఈ లోపాలు ఉంటే, ఇటు స్త్రీలైనా అటు పురుషులైనా, ఆఖరికి నేనైనా నా వారైనా ఎవరైనా మర్యాదగా సరిచూసుకోవాలి. కాపురాలు దొల్లించుకుంటూ వస్తున్నారు కదా, కొద్దిగా వెనక్కి తిరిగి చూడమని చెప్తున్నాను నేనంతే. ఎక్కడెక్కడ మీరు ఫెయిల్ అయ్యారు, ఎక్కడెక్కడ మీరు ఓటమి బాట పట్టారు, ఎక్కడెక్కడ ఇల్లు నరకంగా చేసుకున్నారు, పిల్లలకు కూడా అశాంతి మిగిల్చారు, ఎక్కడ తేడా పడ్డారు చూసుకోండి, ఒకరు పరిశీలించుకోండి. ఓకే, నాదే తప్పు అయితే ఈ రాత్రి నువ్వు ఒప్పుకోవాల్సిన రాత్రి ఈరోజు, ఒప్పుకొని సరిదిద్దుకోవాల్సిన రాత్రి ఈరోజు. ఒకవేళ రహస్య జీవితంలో నీ భర్తను గాక మరొకరిని నీవు కలిగి ఉంటే, దాని గురించి కూడా నీ భార్యను గాక నువ్వు మరొకరితో సంబంధాన్ని ఏర్పరచుకుంటే, నువ్వు చేస్తున్నది తర్వాత నీకు ఏ విధంగా విషంగా మారిద్దో కొంచెం మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. పిచ్చోడో మంచోడో, చక్కనోడో కురూపో, పొట్టోడో పొడుగోడో, నల్లటోడో ఎర్రటోడో, ఎవరో దేవుడు నీకు ఎంపిక చేసి ఇచ్చిన నీ భర్త నీ భర్తే. పిచ్చిదో మంచిదో ఎలాంటిదో దేవుడు నీకు అనుగ్రహించిన నీ భార్య నీకు. సొలొమోను ఏమన్నాడు? నీ భార్యను గురించి ఇదిగో ఇలాగ అనుకోనాయనా అని సామెతల గ్రంథంలో చాలా క్లియర్గా రాశాడు. పరస్త్రీ మీద నువ్వు వ్యామోహం పెంచుకోవద్దు. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. నీకు దేవుడు అనుగ్రహించినటువంటి భాగస్వామి స్త్రీ, పురుషుడు, మీకు దేవుడు అనుగ్రహించిన దానిలో తృప్తి కలిగి జీవించండి. దురాశకెళ్ళొద్దు. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది, కుటుంబాలకి శాపాన్ని మిగులుస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. పర్సనల్ లైఫ్లో భర్త కళ్ళు గప్పి, భార్య కళ్ళు గప్పి చాలా తెలివిగా అందరినీ నేను మోసం చేస్తున్నానని ఒకవేళ అనుకోవచ్చు. కానీ మనం ఎవరినో మోసం చేయట్లే, మనం చేసే సోది పనితో మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. ఇది గ్రహించాలి. పాపానికి ఉన్న లక్షణం ఏంటంటే, బాంబుకున్న లక్షణం పేలుడైతే, పాపానికి ఉన్న లక్షణం దాని యొక్క ఫలం వ్యక్తపరచుట. మీ పాపం మిమ్మల్ని పట్టుకొనును అన్నాడు. నువ్వు పాపం చేస్తా, దాన్ని చాలా అద్భుతంగా కవర్ చేస్తా, సూపరో, మన తెలివికి తిరిగే లేదు, ఎవడు కనిపెట్టలా అనొచ్చు. నీ పాపం ఎవడు కనిపెట్టలా, ఇద్దరు కనిపెడతారు. ఒకటి దేవుడు కనిపెడతాడు, రెండు నీ పాపమే నిన్ను కనిపెట్టింది, చిక్కించుకుంటుంది. లేనిపోని ఆశలకు పోయి
పిచ్చి పిచ్చి కోరికలకు పోయి చిన్నవాటికి తట్టుకోలేక భర్త మీద అసహ్యం పెంచుకున్న భార్య మీద అసహ్యం పెంచుకున్న భర్త వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు ఏర్పరచుకొని వాటిని చక్కగా కొనసాగిస్తూ మళ్ళా నేను భక్తి చేస్తున్నానని తమను తాము మోసం చేసుకుంటున్నారు. దేవుడు దాన్ని అంగీకరించడం, నీ భక్తిని యాక్సెప్ట్ చేయడం. ఒకవేళ నీ భర్త విషయంలో నీకు ఏదన్నా అభ్యంతరాలు ఉన్నాయా, ప్రార్థించు, దేవుణ్ణి అడుగు. పరుల వైపుకు నా దృష్టి మళ్ళనియొద్దు, నా యజమానుడి మీదనే నాకు ఆలోచన కలిగించు తండ్రి, నా మనసు అతని మీదే ఉన్నట్లు చేయి, సాతాను నా దృష్టిని ఆకర్షించకుండా నన్ను కట్టడి చేయమని ప్రార్థించు. అది నీతి గల ప్రార్థన. దేవుడు ఆమేన్ అంటాడు. నీతిని ఆశించి, సత్క్రియను ఆశించి, సత్ప్రవర్తనను కలిగి నువ్వు చేస్తున్న ఆ ప్రార్థన దేవుని సంతోషం కలిగిస్తుంది, దేవునికి తృప్తి కలిగిస్తుంది. మంచి కోరిక కోరా బిడ్డ, ఇస్తాను అంటాడు. పరస్త్రీ వ్యామోహం నాకు ఉండకుండాన్నట్లు, పరుల భార్యల వైపు పరస్త్రీల వైపు నేను ఆకర్షించడం కాకుండాన్నట్లు దేవా, నా భార్య మీద నాకు ప్రేమానురాగాలు పుట్టించు, ఆమె వైపే నేను ఆకర్షింపబడేటట్టు నన్ను అనుగ్రహించమని దేవుని ముందు నేను యథార్థంగా అడుగు. ఆమేన్ అంటాడు ఆయన. హల్లెలూయా. సాధ్యమైనంత వరకు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. సాతాను మనల్ని పతనం చేయటానికి వేసే ఉచ్చుల్లోంచి తప్పించుకోవటానికి మన వంతు పోరాటం మనం చేయాలి. మన పోరాటం మనం చేస్తే దేవుడు చేసే సహాయం దేవుడు చేసి మనల్ని ఉరులలో నుండి తప్పిస్తాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? లేకపోతే ఎవరినెవరో కాదు పాడు చేస్తున్నది మనమే. అమెజాన్ అడవుల్లో ఒక విధమైన పక్షి గురించి గతంలో మీకు చెప్పాను చాలాసార్లు. అడవుల్లో అక్కడక్కడ చిన్న ప్రాంతాల్లో నివాసాలు ఉంటారు. ఈ బాటసార్లు అక్కడికిక్కడికి తిరిగేటప్పుడు మార్గ మధ్యంలో పెద్ద పెద్ద చెట్లు ఉంటే ఆ చెట్ల నీడన ఎండలో నడుస్తూ ఆ చెట్ల నీడన సేద తీరడానికి కూర్చున్నప్పుడు అమెజాన్ అడవుల్లో ఇంకా గుర్తించని విషయాలు ఎన్నో రహస్యాలు ఉన్నాయట. ఒక వింత పక్షి ఉంటుందట. అది బాటసార్లు ఎండకి నడుస్తా చెట్టు కింద సేద తీరితే వాళ్ళ ముఖం దగ్గరకు వచ్చి విసురుతుంటుందట దాని రెక్కలతో. బాటసారి మొదట ఆశ్చర్యపోయినా, ఈ పక్షికి ఎంత దయాగుణం, ఎంత కనికిరం, దీనికి ఎంత సేవా దృక్పథం, ఎంత అద్భుతమైన పక్షి ఇది, చక్కగా విసురుతుంది అని మొదట ఆశ్చర్యపోయినా, ఆ పక్షి రెక్కలు కొడతా ఉంటే ఎండకి నడిచి అలసటతో ఆ చెట్టు నీడన్న సేద తీరుతాడట బాటసారి. చిన్నగా ఏమరపాటులోకి వెళ్ళనిచ్చి, దీనివల్ల నాకే ప్రమాదం లేదు, చక్కగా విసురుతుంది, ఇది మంచి పక్షి, నాకు చాలా సౌఖ్యాన్ని ఇస్తుంది, ఈ ఎండవేళ నాకు చాలా ఆనందాన్ని ఇస్తుందని దానికి వెళ్ళి గమనిస్తా. అట్లా మత్తుడు కాగానే ఒకే ఒక్క తన్నుతో 2 గుడ్లు కళ్ళగుడ్లు లాక్కొని వెళ్ళిద్దట దాని వాడి అయిన గోళ్లతో. ఒకే ఒక్క తంతే 2 గుడ్లు అలా లాగేస్తుంది. పాపము అలాంటిది. విసిరిద్ది బాగా మాట్లాడతాడు. నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా, నీవు లేకపోతే బ్రతుకలేననే రాతలు చదివావా, నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా, నీవు లేకపోతే బ్రతుకలేననే రాతలు చదివావా, ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ, ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ, నీతి మాలిన మనుషుల ప్రేమలు నిజమనుకోకమ్మా, ఎండమావిలో ఎన్నడు దాహం తీరదే చెల్లెమ్మ, కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా,
కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. అయ్యో పావురమా, ఓ పావురమా, కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. ప్రభునామానికి మహిమ. మెసేజ్లు వస్తున్నాయా? మెసేజ్లు. ఏంది అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? నిన్నటి నుంచి గమనిస్తున్నాను. నీకు తెలుసా, 2 రోజుల నుంచి నేను అన్నం కూడా తినలా ఇటుపక్క నుంచి. ఎందుకని అంటే నువ్వు అలా ఉన్నావు కదా. మీ ఆయన ఏమన్నా కొట్టాడా, తిట్టాడా? చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నావు నిజంగా. నాకైతే అసలు ఫుడ్ కూడా సహించట్లేదు. మీకెందుకు, మీరు తినండి. ఎలా తినమంటావు? ఆహా, భర్త దగ్గరేమో నరకం, వీడి మాటల్లోనేమో పరలోకం. రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయేనా, రాకాసి మోకాలే స్నేహాలే నీకు ఉరులుగా మారేనా. అసలు నువ్వు ఇంత చక్కగా ఉన్నావు, న్యాయం ఏంటి మే? అస్సలు మీ జంట సెట్టే కాలేదమ్మా. అవునా? చాలామంది అంతే అంటారు. నిన్ను తగలయ్యా అనగలవా? అంటావా? ఎవరు మీ పనికి మళ్ళిందని అంటావా? అనవు. చాలామంది ఏమో ఇంతే అంటా ఉన్నారు. అసలు నువ్వేమో ఇంత రంగు ఉన్నావు, ఆయనేమో నల్లగా ఉన్నాడు, తారు డబ్బాలాగా. అయిపోయా కాపురలో నిప్పులు. రాకాసి మోకాల స్నేహాలే నీకు ఊరులుగా మారేనా, ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లెమ్మ, ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మ, గుండెల్లో గుచ్చి మంటలో కాల్చే మాయే ప్రేమమ్మ, యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమను కోకమ్మా. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. అయ్యో పావురమా, ఓ పావురమా. స్త్రీలే కాదు, స్త్రీలని పురుషులు మోసం చేయటమే కాదు, స్త్రీల చేత శోధింపబడిన పురుషులు లేకపోలేదు. పోతిఫెరో భార్య లాంటి వాళ్ళు ఉండరు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? నో, అటు ఇటు చూడొద్దు నాయన, నీ చూపులు అటు ఇటు చూడక చక్కగా ఉండవలెను. దేవుడు నీకు అనుగ్రహించింది శ్రేష్టమైనది. ఎంతవరకు ఇచ్చాడు అంతవరకే ప్రాప్తం. దేవునికి స్తోత్రం అనుకో, దురాశకి వెళ్ళవాకు. దురాశ నిన్ను పాపానికి ఇడ్చికెళ్ళిద్ది. పాపం నీకు శాపాన్ని, మరణాన్ని, నాశనాన్ని తీసుకొచ్చింది. వద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యంలోంచి. కానీ లక్ష్య పెట్టరు కొంతమంది. ఒక రకమైన మత్తు, పొగడ్తల మత్తు, ప్రశంసల మత్తు. కొంతమంది అంటారు, మా అమ్మాయి కాడు మందు పెట్టాడండి. కొంతమంది అంటారు, కాదన్నయ్య మా ఆయనకి మందు పెట్టింది, నీ బొంద పెట్టింది. పిచ్చి మొహం, మందు పెట్టి తీయని మాటకు మించిన మంది ఎక్కడుంది? ప్రతి మనిషి గుర్తింపు కోసం వెంపర్లాడతాడు. ప్రతి మనిషి గుర్తింపు కోసం వెంపర్లాడతాడు. స్త్రీ అయినా, పురుషుడైనా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా,
ఆఖరికి సంఘమైనా సేవకుడైనా చాలేమన్నా మా కోసం ఎంత కష్టపడుతున్నావు అన్నా నువ్వంటే ఎట్లుంటుంది నాకు? ఇక కుర్చీలో ఉంటానా నేను, రేకుల మీద ఎగురుతుంటాను పోయి. ఒక ప్రశంస, ఒక ప్రోత్సాహం, ఒక వ్యక్తిని గుర్తించటంలో, ఒక వ్యక్తిని గుర్తించి గౌరవించి ఘనపరిచి మాట్లాడటంలో చాలా భయంకరమైన ఆకర్షణ ఉంటుంది. ఉంటుంది. అది 100 మందుల కంటే ఎక్కువ పనిచేసింది. అది నా భర్తకి మందు పెట్టేసింది. మందు లేదు, నీ ముఖం లేదు. తీయగా మాట్లాడినప్పుడు ఆమెమో తీయగా మాట్లాడుతుంది. బైబిల్ గ్రంథంలో తేనె అనే పదం 2 ఘట్టాల్లో వాడాడు. దేవుని వాక్యము తేనెతో పోల్చాడు. రెండవది జార స్త్రీ పెదవుల నుండి తేనె కారుందన్నాడు. తేనె కంటే తీయగా ఉంటే నూనె కంటే నునుపైన మాటలు అన్నాడు. ఆ నూనె కంటే నునుపైన మాటలు అడుగులేసి జారిపడి నడువులు తిరిగి పాతాళానికి దిగిపోయిన వాళ్ళు లెక్కలేనంత మంది అన్నాడు. సామెతలు 5, 7, 2 అధ్యాయాలు బాగా చదవాల. స్త్రీలు పురుషులు ఇద్దరు చదవాల. సామెతలు 5వ అధ్యాయము 7వ అధ్యాయం 2 అధ్యాయాలు చదవాల. రాసిపెట్టాడు దేవుడు. 2 అధ్యాయాలు చదవండి, మీరు బాగుపడతారు. పిచ్చి పిచ్చి ఆకర్షణలోకి పోకుండా జాగ్రత్త పడతారు. మీరు, నేను, మనందరం ఆ దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. నిన్ను నన్ను ప్రేమించి మన కోసం ప్రాణం ఇచ్చిన యేసయ్యతో మనం ప్రేమలో పడదాం, ఆయన్ని ప్రేమిద్దాం. వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళేదో పొందుతున్నారు, వీళ్ళేదో పొందుతున్నారు, ఆయనకిద్దరు ఆమెకిద్దరు అన్నట్టుగా వాళ్ళని వీళ్ళని చూసి నేను కూడా ఇద్దరిని కలిగి ఉండాలని జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, బ్రతుకుని శాపంగా మార్చుకోవద్దని దేవుని వాక్యం చెప్తుంది.